అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కార్యక్రమాన్ని ఇది మా కార్యక్రమంగా వీక్షించడానికి చేసిన మిగతా గౌరవ హెడ్ మాస్టర్లకు, అడ్మినిస్ట్రేటర్స్కు, మిగతా ఉపాధ్యాయ బృందానికి, జిల్లా గౌరవ అధికారులందరికీ, పత్రికా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారం నేను తెలియజేస్తున్నాను. మీ అందరికీ మొట్టమొదటిగా ముఖ్యంగా రెండు మాటలు ఇచ్చినటువంటి గౌరవం అనేటువంటి మాట కూడా నేను మీతో మనం చేస్తున్నాను. అలాంటి ఉపాధ్యాయ దినోత్సవం ఈరోజు వనపర్తిలో మన గౌరవ డిఓ గారి నేతృత్వంలో జరుగుతూ ఉంది, అధ్యక్షత జరుగుతూ ఉంది. డిఓ ఘని గారు. అదే మాదిరిగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన గౌరవ కలెక్టర్ గారు శ్రీ ఆదర్శ్ సురభి గారు. ఇది సెప్టెంబర్ 5వ తేదీ నాడు, అంటే నిన్నటి రోజున. అలాంటి వారు చాలా సామాన్య కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి. వాళ్ళ తండ్రి రాధాకృష్ణ గారిని పూజారి కావాలని కోరిక వారి మనసులో ఉండే. కానీ రాధాకృష్ణ గారికి బాగా చదువుకోవాలి, మరి ముఖ్యంగా మ్యాథమెటిక్స్ చదువుకోవాలనేటువంటి కోరిక వారికి ఉండే. కానీ తండ్రి ఒక చిన్న రెవెన్యూ ఉద్యోగి. కుమారుడికి కావాల్సిన అన్ని సదుపాయాలు చేయలేక, పుస్తకాలు కొనించలేక, ఎవరైతే రాధాకృష్ణన్ గారి వారి మన కజిన్ బ్రదర్ అంటాం, వాళ్ళ పెద్దనైనా చిన్నైన కొడుకులు ఫిలాసఫీలో చదివినటువంటి వ్యక్తులు, వాళ్ళ పుస్తకాలు నేను మీకు అందజేస్తాను, నువ్వు చదువుకో అంటే వారు మ్యాథమెటిక్స్ వదిలిపెట్టి ఫిలాసఫీలో గ్రాడ్యుయేషన్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ వారు చేయడం జరిగిందనేటువంటి మాట కూడా నేను మీతో మనవి చేస్తూ ఉన్నాను. పోయినసారి మీ దగ్గర ఎంతమంది 10th క్లాస్లో ఫెయిల్ అయినారు? కొంచెమంది 10 మంది అంటారు, కొంచెమంది 5 మంది అంటారు. ఈసారి ఎంతమంది అవుతారు? సరే 2 అవుతారు, 3 అవుతారు. మీరు ఎప్పుడైతే ఈసారి 0 ఫెయిల్ అవుతారు అనుకుంటారో ఖచ్చితంగా మీరు అది సాధించగలుగుతారు. సో దయచేసి మీరు అది గుర్తుపెట్టుకొని, ఎందుకంటే మీ దగ్గర చదివే వాళ్ళు చాలామంది ఫస్ట్ జనరేషన్ లర్నర్స్ ఉంటారు. నేను 2వ జనరేషన్ లర్నర్. మా పేరెంట్స్ చదువుకున్నారు కాబట్టి నేను కూడా ఒక స్కూల్కి వెళ్ళి చదువుకోగలను. కానీ మీ దగ్గరికి వచ్చేవాళ్ళు చాలా పేదవాళ్ళ కుటుంబాల నుంచి వస్తారు. మొదటిసారి వాళ్ళ కుటుంబం మొత్తంలో వాళ్ళ జనరేషన్లో ఇప్పుడు చదువుకుంటున్నారు. వాళ్ళ కోసం ఇంకా పనిచేసే అవసరం మనకుంది. ఇప్పుడు రాబోయే కాలాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ రానందువల్ల యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ గురించి కూడా ఇప్పుడు చాలా మంది మాట్లాడుతున్నారు. ఇట్లా ఉన్నప్పుడు నాకు కూడా చాలా మంది మా కాలేజ్ మిత్రులు ఉన్నారు. వాళ్ళు చాలా లక్షలు సంపాదిస్తారు నెలకి. కానీ వాళ్ళకి ఎలాంటి మోటివేషన్ ఉండదు. రోజుకి వచ్చిన తర్వాత పడుకునే ముందు ఏం చేసినాం, ఈరోజు ఏమన్నా మంచి చేసినాం అంటే కంపెనీకి అది చేసినాం, కంపెనీకి ఇది చేసినాం అని, మన కోసం మన సొసైటీ కోసం ఏమైనా చేసినాం అంటే ఏం లేదు. మీకు లాజిక్ మీద ప్రాధాన్యత ఇస్తే ఖచ్చితంగా పిల్లలు బాగుపడే అవకాశం ఉంటుంది. సార్, మన జిల్లాలో కొన్ని చేపట్టిన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి కొన్ని మంచి కార్యక్రమాలు సార్. మొత్తం రాష్ట్రంలో కూడా ఇప్పుడు చేపడుతున్నాం ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ అని. టీచర్స్ కోసం ప్రత్యేకంగా, స్టూడెంట్స్ కోసం వారి ముఖ రికగ్నిషన్ తోటి ఇప్పుడు అటెండెన్స్ అనేది పడుతుంది. మన దగ్గర దాదాపు ఒక 11 స్కూల్స్లో ఏఐ బోధనతోటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బోధనతోటి, ఖాన్ అకాడమీ యొక్క బోధనతోటి మనం కంప్యూటర్ ల్యాబ్లలో వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాము. హోలిస్టిక్ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేయడానికి అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అని, కంప్యూటర్ ల్యాబ్స్ అని, సైన్స్ కిట్స్ కూడా ప్రతి ఒక్క హై స్కూల్స్కి మనం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా డిఓ గారి ఆధ్వర్యంలో, మ్యాథ్స్ అకాడమీ ఆధ్వర్యంలో నాకు తెలిసి ఏ జాబ్లో మీకు దొరకదు కూడా. దాన్ని మీరు ఇప్పుడు గుర్తుపెట్టుకొని, మనకి ఆల్రెడీ సెప్టెంబర్ వచ్చేసింది, మార్చ్కి కేవలం ఒక 5-6 నెలలే ఉన్నాయి. మళ్ళీ మనం ఒకసారి గుర్తు చేసుకొని ఎంఈఓస్, ప్రత్యేకంగా క్లస్టర్ హెచ్ఎంస్ అండ్ ఈరోజైతే ఎవరైతే అవార్డు గ్రహీతలు ఉన్నారో మీరంతా కూడా మన పిల్లల్ని ఇంకొద్దిగా పుష్ చేసి ఆ లాజిక్ మీద మీరు ఫోకస్ చేయాలని నేను మళ్ళీ మీకు కోరుతూ ఉంటాను. క్లాస్కి వెళ్ళి 500 గ్రాములు అంటే ఎన్ని కేజీలు అంటే సగం కేజీ అని అందరు చెప్తారు. 300 గ్రాములు అంటే ఎన్ని కేజీలు అంటే చూస్తే గవర్నమెంట్ ఇచ్చే శాలరీస్ ఫర్ స్కూల్ అసిస్టెంట్స్ ఆర్ ఎడ్యుకేటర్స్ మచ్ హైయర్ దాన్ ప్రైవేట్ స్కూల్స్. సో ఇవన్నీ కూడా మనం ఒకసారి పరిశీలించుకోవాలి. డిఓ గారికి ముఖ్యంగా మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, మీ అందరు టీచర్స్ కూడా ఇక్కడ గ్యాదర్ అయ్యారు కాబట్టి నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు 2 జిల్లాలకి స్పెషల్ అవార్డు ఇచ్చారు, సిద్దిపేటకి, అదేవిధంగా జగిత్యాల డిస్ట్రిక్ట్కి. సో మన వనపర్తి జిల్లా అనేది ఇందాక యాంకర్ కూడా చెప్పారు, విద్యాపర్తి అంటాం. మన స్టేట్లోనే మొట్టమొదటి పాలిటెక్నిక్
మన వనపర్తి జిల్లాలో వచ్చింది. సో ఇంత వచ్చినప్పుడు మనకి ఎందుకు అవార్డు రాలేదని నేను కూడా డిఓ గారిని అడిగాను. నెక్స్ట్ టైం ఖచ్చితంగా మనకు కూడా అవార్డు రావాలి, దీనికి మీకు ఏం సాయం కావాలన్నా ప్రభుత్వం తరఫు నుంచి మన వైస్ చైర్మన్ గారు ఉన్నారు, ఇక్కడ మేమంతా ఉన్నాం, ఖచ్చితంగా మీకు సహాయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.